నువ్వు చెప్పే కంటే ముందు చాలా రోజుల తర్వాత కిషన్ వచ్చిండు కొత్తింటికి. ఒకసారి రాయి చెప్పు. చాలా మంది అడుగుతారు కిషన్ ఎక్కడ, కిషన్ ఎక్కడ. అంతే, సూపర్. అందుకే విడిపోయిన భావన ఉండదు అట్లా. సో ఎట్లుంది కొత్తిల్లు? బాగుంది. వాతావరణం చెప్పడానికి వీల్లేదు, అంతా ఎవ్రీథింగ్ ప్రకృతి పరంగా ఉంది. ఎక్సలెంట్. అంటే కొన్ని మనం క్రియేట్ చేసుకోకపోయినా అట్లా అదృష్టం లాగా వస్తుంది. ఆ మూల గట్టిన పార్కు, ఈ రోడ్డు, అసలు అటుపక్క పడుకున్న మన పూర్వీకులు ఎంతమంది ఉన్నారు. ఎవడో పోయిటికి రాశాడు, మనం ఉండేది శ్మశానం మీద, శవాల గుట్టల మీద. అంటే ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఎన్నో మత యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి చీమ చూకుమన్న తెలుస్తుంది, ఒకప్పుడు తెలిసేది కూడా కాదు. నేను రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ చూసిన బాలాజీ. ఇట్లా కొన్ని వందల పుర్రెలు, వాటి యొక్క చిన్న చిన్న ఎముకలు దొరుకుతున్నాయి ఆ బూడిదలో. అది ఎక్కడో అగ్నిపర్వతం పేలి ఆ లావా కొట్టుకొచ్చింది, అవి అక్కడివి కావు. కానీ అసలు ఎందుకున్నాయి అవి? ఆ జాతి ఎవరు? వాళ్ళు ఎవరు అసలు? సరే, ఏదో అడుగుతాను. ప్రతి దాన్ని ఆపర్చునిటీ మార్చుకున్నారు కదా, అంటే ప్రతి దాంట్లో ఒక అవకాశం ఉంది. అంటే ఎలా గుర్తించాలి? అంటే బోల్డ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నువ్వు చెప్పు, నువ్వు కూడా చెప్పొచ్చు వాళ్ళు. చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ రావడం లేదు, సో హాయిగా పాటలు పాడుకో రోజంతా. అంటే అది లేదని బాధపడకు, అది లేకుండా బోల్డ్ అని చేయొచ్చు అని తెలుసుకోవడమే. అవకాశం వాడుకోవడం వేరు, అవకాశవాదం వేరు. అవకాశవాదం గురించి మనం మాట్లాడతలేము. అవకాశం గురించి ఒక ఆపర్చునిటీ అంటే చీకట్లో కాంతిని వెతకడం. ఇప్పుడు ఫెయిల్యూర్ సక్సెస్ కూడా దూరం పెంచడం సిమిలర్ కొంచెం వస్తుంది కదా కాంటెక్స్ట్. నాకు అర్థం కాదు. ఫెయిల్యూర్ అచీవ్ కూడా నీకు వేరేది కొత్త ఫెయిల్యూర్ అనేది లేదు. నువ్వు అనుకున్నది జరగకపోతే ఫెయిల్యూర్ అనుకుంటున్నావు. అదే నీకు కొత్త విధంగా అది ఇంకొక కొత్త ఆపర్చునిటీ. నేను ఒకసారి విన్నా, టీచర్ జాబ్ రాలేదని బాధపడుతుంటే అందరూ ఒక రకంగా చెప్తే ఒక బంధువు వచ్చి చెప్పాడంట తనకి, ఇది రియల్గా జరిగింది, పేరు చెప్పను. టీచర్ జాబ్ రాలేదంటే నువ్వు లెక్చరర్ అవుతావేమోరా. అది అయిండొచ్చు కారణం. ఎంతమంది టీచర్ లెక్చరర్లు తక్కువ ఉంటుంది. నువ్వు చదువుకోమన్నా లెక్చరర్ అవుతావేమో. నువ్వు నెక్స్ట్ పడుతుంది డిఎస్ అంటే వాడికి ఎక్కడ లెక్చరర్ అయిండు. వాడు ఐఏఎస్ అవుతానంటే బాగుండు కదా. అంటే ఇది అర్థమైంది. జస్ట్ నీ బాధని షిఫ్ట్ చేయి. సమస్యలు ఎప్పటికి ఉంటాయి, సమస్యలు లేని క్షణం ఉండదు. సమస్యలు ఉన్నాయి కానీ నువ్వు సమస్యగా చూడకు, దాన్ని వైఖరి మార్చుకోవాలంతే. ఇప్పుడు నేను ఒక ఆపర్చునిటీ గురించి చెప్తాను. నేను చేసే దాంట్లో ఈరోజు ఫుడ్ దొరకలేదు అనుకో, ఉపవాసం ఉండే అవకాశం వచ్చింది. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ప్రతిరోజు అప్పుడు ఉండదు అట్లా. ప్రతిరోజు ఉందనుకో, నువ్వు వేరే ఊరు వెళ్ళిపో ఫస్ట్. నేను ప్రతిరోజు కదా, ఎప్పుడన్నా వస్తుంది సమస్య. నిజంగా సమస్యలు ప్రతిరోజు ఉంటే అలవాటు అయితే నీకు. అనుకోకుండా జరగడం వేరు. ఇప్పుడు నువ్వేదైనా చెప్పు. అంటే ఒక సమస్యని ఆపర్చునిటీగా చూసే సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వస్తా అని ఫోన్ చేసి రాలే, కోప్పడకు, హాయిగా ఏకాంతాన్ని అనుభవించు. ఈరోజు సాయంత్రం పల్లవి టీవీ మా జూనియర్ అంట ఇంటర్వ్యూ చేస్తా అన్నాడు. 5 o'clock అన్నా. 5 o'clock అంటే 4:30 వరకు ఐ వాజ్ ఇన్ దట్ మూడ్. వస్తే కొంచెం డ్రెస్ మార్చుకోవడం, స్నానం చేయడం ఉంటుంది కదా. ఇక్కడ చేయలేదు, 3-4 days అయింది అందుకని. సో ఇప్పుడు హఠాత్తుగా 5 నిమిషాలు ఫోన్ చేసిన, అన్నారా కొంచెం కుదరట్లేదంటే థ్యాంక్ యూ, హాయిగా కిషన్ జీతో గడపచ్చు. అప్పుడు గడపచ్చు వేరే దాంతో, ఇప్పుడు గడపచ్చు ఇంకొక దాంతో. సో యోగి లక్షణం. రబియా అదావి అది ఒక స్టోరీ ఉంటుంది, నాకు చాలా నచ్చి, చిన్న స్టోరీ, సూఫీ స్టోరీ. ఒక ఊరికి వెళితే ఆమె కొంచెం మాసిన బట్టలు వేసుకొని ఉంది, సూఫీ సెయింట్, సంసార పక్షంగా లేదు, జుట్టులో పోసుకొని ఉంది. నచ్చలే ఊరోళ్ళకి. ఆమె కోరుకున్నది ఏంటి? పడుకోవడానికి ఒక చిన్న అరుగు, ఇంత భోజనం, ఇంతే చెప్పింది. నాకేం వద్దండి. లేదు నువ్వు ఇక్కడ ఉండొద్దు, అసలు నీలాంటి మా ఊరిలోనే ఉంటుంది. ఏదో మూలకు ఊరు పెట్టి అసలు ఉండనే ఉంది ఇక్కడ, పోమ్మా, నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటారు కదా జనాలకు. హఠాత్తుగా కోపాలు వచ్చేస్తాయి. వెళ్ళిపోయింది. కొంచెం దూరం నడిచిన కొండ కనిపిస్తుందంట. ఆ కొండ మీద ఎవడో వేసిన పాత గుడిసె ఉంది, మంచి పూల చెట్లు ఉన్నాయి, పళ్ళ చెట్లు ఉన్నాయి, ఇట్లా పండుకుంటే ఆకాశం ఉంది. లేచి ఊరికి థ్యాంక్స్ చెప్పిందంట. అమ్మా ఆవిడ అరిగే దక్కేది, ఊరు దాటితే ఎంత మంచి దొరికించాడు. సో ప్రతి చోట నీ దమాక్ బాగుంటే యు సీ లైట్. నీ దమాక్ బాగాలేకపోతే లైట్లో కూడా చీకటి చూస్తాం. సో చీకటిలో వెలుతురు
చూడడమే నీ పని అంతా. మనం చేసేది అది. ఎక్కడన్నా రైలు ఎక్కుతావు, కూర్చున్న సందు చూసుకుంటావు కదా, చీకట్లో వెళ్తురెత్తుకులాడుకోవడమే అది కాదా. చిన్న ప్లేస్ ఉంటే చాలు అట్లా. సో ఇది ఒక చిన్న జీవన విధానంగా చూస్తే చాలా బాగుంటుంది. అది మళ్ళీ చెప్తున్నా, అపర్చునిజం గురించి మనం మాట్లాడట్లేదు. అవకాశం అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ టు బీ హ్యాపీ, టు టర్న్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ టు ఎ లైట్. అట్లా చాలా సందర్భాలు ఉంది. ఒక 2-3 నిమిషాల తర్వాత గుర్తొస్తే చెప్తుంటే, ఎన్నో సందర్భాల్లో నిజంగా సమస్యనే అది, కానీ దేర్ మస్ట్ బి అన్ ఆపర్చునిటీ. నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నాకు ప్రాక్టీస్ చేసిన, నేను ఢిల్లీలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అకామిడేషన్కి నేను చెప్పిన, మీరు నన్ను ఎప్పుడన్నా వెళ్ళిపోమనొచ్చు, ముందు చెప్పక్కర్లేదు అని చెప్పిన. నేను నిజానికి ఎంత పిచ్చి చేస్తుంది హఠాత్తుగా వెళ్ళిపోమంటే. కానీ నాకు అనిపించింది ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఇది ఒక్కటే పట్టుకుని ఉండక్కర్లేదు. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు అయింది, అసలు ఆ విషయం మర్చిపోయినా. ఒకసారి అతని పేరు ప్రశాంత్, ఇప్పుడు ఏదో జర్నలిజంలో ఉన్నాడు, ఎవరో పిఏగా పనిచేస్తున్నాడు. అతను వచ్చి, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని. మొట్టమొదటి షాక్ తిన్నా నేను. చెప్పింది నేనే, నేను ఆచరించడానికి సిద్ధంగా లేను. సో ఐ వాజ్ ఎక్స్పోజ్డ్. నేను ఎందుకు వెళ్ళిపోవాలి, నువ్వే అన్నావు కదా భయ్యా చెప్తే వెళ్ళిపోతాను అంటే, నువ్వు అబద్ధం చెప్పినావు అన్నాడు. లేదు వెళ్ళిపోతున్నా అని చెప్పి నాకు చిన్న బ్యాగ్ చిన్న ల్యాప్టాప్ పెట్టుకుని బయలుదేరిన. అసలు ఎక్కడ పోతున్నా తెలియదు, అంటే ఘోరంగా ఉంది పరిస్థితి, ఎటు పోవాలో తెలియదు. నైట్ పూట 9:30 కన్నార్ ప్లేస్, అది మన జనపతి మించి కన్నార్ ప్లేస్ పోతున్నా. అప్పుడు ఆ 1/2 అన్ అవర్ వాక్లో అది మర్చిపోయాను. నేరేడు పళ్ళు ఉంది, రోడ్డు మీద నేరేడు పళ్ళు ఉంటుంది, తీసుకొని తింటున్నా. గట్టిగా పాట పాడుతున్నా. ఒక కారు వచ్చి ఆగింది, ఎవరో కూడా తెలియదు. అది ఎవరు, నువ్వు హిందీలో మాట్లాడుతున్నాడు. రోడ్ के ऊपर गाना गा रहे, कौन है आप थोड़ा డ్యాన్స్ भी कर रहे, पिया हुआ क्या, दारू पिया. नहीं అట్లేం లేదు, నాకు హ్యాపీ అనిపించి పాడుతున్నా. कहाँ रहते, आधा घंटे के पहले वहाँ पे रहता था, वहाँ से निकाल दिया, अभी मुझे नहीं पता, అంటే నాకు తెలియదు ఎక్కడ ఉంది. अच्छा ठीक है, ये मेरा कार्ड है, हमारा गेस्ट हाउस रहेगा, मैं एक MP हूँ बिहार का, आप जाके वहाँ सो सकते हैं रात में, कल सुबह आप जाइए कहीं पे भी, कोई ठीक है. ఇప్పుడు ఆ రాత్రి అక్కడ పడుకుంది, మంచి విలాసం ఎంత ఒక బెడ్లో పడుకున్నా. నెక్స్ట్ డే ఒక ఫ్రెండ్ కలిసింది నాకు, కలిసి ఇంకో కాంబినేషన్ సెట్ అయిపోయింది, అంతకంటే బెటర్. సో నువ్వు బాధపడడం వల్ల ఉపయోగం లేదు, బాధపడడం వల్ల సమస్య అయితే మారదు కదా. అది మర్చిపోయి జస్ట్ స్టార్ట్ వాకింగ్. ఆ సమయానికి ఆ అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని అతను ఇంటి నుంచి వెళ్ళిపోమనడం కూడా అవకాశమే. మన మధ్యలో కార్ ఆగడం కూడా అది అనుకోకుండా జరిగిన అవకాశం. ఒక చిన్న జెన్ స్టోరీ ఉంటుంది కదా, అది ఏమంటారు, ఏం జరిగినా ఓకే అనుకునే ఒక ఫిలాసఫీకి సంబంధించింది. ఒక ఊర్లో ఒక అతను ఉంటాడు, గృహస్థు. అతని దగ్గర ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రాన్ని చూసి అందరూ, మీ గుర్రం చాలా బాగుంది, గుర్రం చాలా బాగుంది అంటారు. ఓకే అయ్యిండొచ్చు అంటారు. అయ్యిండొచ్చింది బాగుంది కదా అంటే, అరే మీరు చెప్పిన దానికి ఒప్పుకోవాలి, ఏంది మీకు అనిపించింది, నాకు అయ్యిండొచ్చు అనిపిస్తుంది, ఇంకా నాకు వేరే గుర్రాలు తెలియదు కదా. ఆ తర్వాత ఆ గుర్రం ఏం చేసింది, ఇంటికి వెళ్ళి పారిపోయింది. అందరూ వచ్చిందంటే దరిద్రం గుర్రం, అనవసరంగా తిండి పెట్టిన దానికి, అది నీ లైఫ్లో బ్యాడ్ లక్, అది పోవడమే నయమైంది అంటే అయ్యిండొచ్చు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ కొంతకాలానికి అది ఒక 15 గుర్రాలు ఎంట పెట్టుకుని వచ్చిందండి. కలకలాడిపోతారే, ఎంత జబర్దస్త్ గుర్రం అది, ఎట్లా ఉంది చూడు అసలు. దానికంటే బెస్ట్ గుర్రాలు తీసుకొచ్చింది అది. ఇంట్లో చాలా సంమోహన శక్తి ఉంది, మనం అనుకున్నాం పోతే చెడ్డదని, కానీ కాదు, మంచిదే అయ్యిండొచ్చు మేబీ. ఆ తర్వాత వాళ్ళ కొడుకు, యువకుడు, గుర్రం స్వారీ చేయడానికి ట్రై చేసి లొంగ తీసుకునే ప్రయత్నంలో ఒక తనదంతా కాలి అయిపోయింది. అందరూ వచ్చినట్టు, ఈ దరిద్రం గుర్రం, ఈ గుర్రం కాదు, వచ్చిన గుర్రం కాలేకిదండి, ఎలగొట్టండి ఫస్ట్ ఇక్కడి నుంచి. ఎందుకంటే ఎందుకు ఎలగొట్టాలి, బ్యాడ్ లక్ మీ పిల్లవాడికి అయ్యిండొచ్చు. ఆ తర్వాత బ్యాడ్ లక్ అంటుంటే ఆర్మీ వచ్చేసింది. సో నెక్స్ట్ యుద్ధానికి పోవాలి, సైనికులు కావాలి.
మంచిగా కాళ్ళు చేతులు గట్టిగా ఉందని తీసుకుపోవాలి. అందరి పిల్లల్ని తీసుకుపోయి వీడిని తీసుకుపోలే. అందరూ చేర్చుకున్నారంట, మీ గుర్రం తన్నింది కాబట్టి మంచిగా అయిందమ్మా, లేకపోతే నువ్వు కూడా పో. ఎంత మంచి గుర్రం అది అయ్యిండొచ్చు. సో నీవు సమస్యను చూస్తే ఇంతే. అట్లా కాకుండా సమస్యను ఆపర్చునిటీ చూస్తే మేబీ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు లివ్ అనదర్ లైఫ్ కదా. ఎవరికైనా ఇది ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. ఎప్పుడైనా ఫారెస్ట్ గంప్ చూసారు సినిమా? తప్పకుండా చూడండి ఫారెస్ట్ గంప్. దాన్ని హిందీలో తీసారు లాల్ సింగ్ చెద్దా అని. ఫ్లాప్ అయింది, అమీర్ ఖాన్ చేసిండు. బట్ ఫారెస్ట్ గంప్లో ఆత్మ ఉంది, లాల్ సింగ్ చెద్దాలో ఆత్మ లేదు, జస్ట్ డెడ్ బాడీ ఉంది. నాకైతే వినబడలేదు. నువ్వు మన ఛానల్ గురించి తెలిసి కూడా నువ్వు టూ మచ్ చేస్తున్నావు. ఛానల్ రూల్స్ బ్రేక్ చేయక డిస్టర్బ్ చేయాలి నువ్వు వచ్చి. ఆ ఫారెస్ట్ గంప్లో అతను ఏం చేసినా పరిపూర్ణంగా చేస్తాడు అంతే. అసలు భలే ఉంటుంది కథ. నాకు తెలిసి ఒక రియల్గా ఇప్పుడు ఆధ్యాత్మికపరమైన సినిమాలు ఉంటాయి కదా, మన దగ్గర ఉన్న సినిమాలన్నీ సాంప్రదాయపరమైన ఆధ్యాత్మిక సినిమాలు. ఫారెస్ట్ గంప్ రియల్ స్పిరిచువల్ మూవీ, వెరీ ప్రాక్టికల్. కర్మయోగానికి సంబంధించిన ఒక డైమెన్షన్ ఉంది అందులో. నువ్వు చూసిన వారి అదేమో హిందీ చూడదు. అందులో వాడు పుట్టుకతోటే వాడు బలహీనుడు. క్యాలిపర్స్ అంటారు కదా, కాళ్ళకి ఇట్లా వేసుకొని ఇట్లా నడుస్తున్నాడు, కాళ్ళు బలంగా ఉండవు. పోతే పిల్లలు గేలి చేస్తారు. ఒకసారి కొట్టనీకి వస్తే వాడు పరిగెడతాడు. మొట్టమొదటిసారి చూస్తాడు కాళ్ళు వచ్చినాయి అంటే సమస్య నుంచి నీకు శక్తి వస్తుందని తెలుసుకుంటాడు. అట్లా పెరిగి పెద్దగా అయ్యి వాడు ఈ ఆర్మీలోకి పోతాడు. సైనికులందరూ చిక్కుకుపోతే ఒక్కడే ప్రాణాలకు తెగి తీసుకొస్తాడు. తర్వాత చేతికి గాయాలైన ఏదో అయిందని చెప్పి ఆర్మీ అన్ఫిట్ అని తీసేస్తారు. ఆ అన్ఫిట్ అయిన టైంలో ఆర్మీలో టేబుల్ టెన్నిస్ ఆడతాడు. టేబుల్ టెన్నిస్లో స్టేట్ లెవెల్ ఛాంపియన్ అయిపోతాడు. ఆ తర్వాత టేబుల్ టెన్నిస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎవడో ఫ్రెండ్ కలిస్తే వాడితో పాటు సముద్రంలోకి దిగి చేపల బిజినెస్ చేసి కోటు సంపాదిస్తాడు. కోటు సంపాదించి అతను చచ్చిపోతే తన ఆస్తంతా వాళ్ళ అమ్మకి ఇచ్చేసిపోతాడు. ఆ తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వాడిని వదిలేసి ఎవరితో లేచిపోతే ఏం చేయాలని అర్థం కాక ఊరికి ఇట్లా బయట కూర్చుంటాడు. చూస్తే షూ కనిపిస్తుంది, షూ వేసుకొని రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. రన్నింగ్ చేస్తున్నాడు, ఇంకా ఆపడు, ఇంకా అసలు పడుకుంటాడు, లేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, తింటాడు, రన్నింగ్ చేస్తాడు. ఏం చేయడు ఇంకా కొన్ని నెలలు. జుట్టు పెరుగుతుంది, గోర్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అందరూ అడుగుతారు ఎందుకు రన్నింగ్ చేస్తున్నావు? ఐ డోంట్ నో, నాకు రన్నింగ్ చేయాలనిపిస్తున్నట్టు. అమెరికా అంత సంచలనం అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో తీసిన సినిమా అది. టీవీ ఛానల్స్ ఊర్లు డిస్కషన్. వీడు నెక్స్ట్ ఒక ఊరికి వస్తుంటే వాళ్ళు ముందే హారతులు పట్టడము, ఆ తర్వాత వాళ్ళు కూడా ఐఎమ్ ఆల్సో రన్నింగ్ అనేది పరిగెత్తడము. టీషర్ట్ల ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతుంది, పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుంది. వాడు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో జనాలు చేతులు కలుపుతుంటారు, టార్చ్ లైట్లు తీసుకొని పరిగెడతారు. ఒక మూమెంట్ బిల్డ్ అవుతుంది. వాడు ఒక బ్రిడ్జ్ మీద పరిగెడుతుంటాడు. ఆ సీన్ చూపిస్తుంది ఇందులో చూపిద్దాం. ఇప్పుడు ఇట్లా పరిగెడుతుంటాడు, అంటే వీళ్ళందరూ అతను పరిగెడుతున్నాడు కదా అని పరిగెడుతున్నారు కదా. ఇప్పుడు ఒకసారి హఠాత్తుగా ఆపేసి నాకు చాలా అనిపిస్తుంది వెళ్ళిపోతారు అంతే. ఫాలోవర్స్ పరిస్థితి అట్లే ఉంటుంది. గురువు లాంతరు తీసుకొని చీకటి పోతుంటాడు. ఇక్కడ నుంచి నాకు దారి తెలుసు, వెళ్ళిపో అంటాడు. అంటే అది కరెక్ట్. దీపం మూసి మంటేస్తాడు. అప్పుడు శిష్యుని పరిస్థితి ఏంది? అందుకే ఉన్నప్పుడే దీపం చక్కదిద్దుకోవాలి. కొత్తగా బ్లైండ్గా ఉండకు. గురువు ఎందుకు అట్లా బతుకుతున్నాడో తెలుసుకొని నువ్వు గురువు అయిపో. అంటే నువ్వు కోర్టు సంపాదించమని కదా స్థితిలోకి రాని. ఇప్పుడు ఇది అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఎవరితోనో పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడి పిల్లగాడిని అంటది. ఆ పిల్లాడు వీడు పెంచుకుంటాడు. అంటే చూడు, జీవితంలో ఇదే చేయాలని ఏమీ లేదు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అందరు జాబ్ లేదు అంటారు. ఈ క్షణమే జాబ్ ఉంది. ఫస్ట్ సైకిల్ టీ చేసుకొని సైకిల్ మీద అమ్మిరాపో మాదాపూర్లో పోయి, ఇవాళకి డబ్బులు వస్తాయి. డూ సంథింగ్ కదా, ఏదో చెయ్యి. అన్ని గౌరవమైన పనులు కావు మరి. అట్లా గౌరవమైన పనులు కానప్పుడు నువ్వు వాటిని ఎట్లా ఉపయోగించుకుంటావు? ఇప్పుడు ఆటో నడపడం గౌరవమైన వృత్తి కాదు. నువ్వు ఓలా ఎట్లా బుక్ చేస్తావురా? నువ్వు నీ మనసులో రెస్పెక్ట్ లేకుండా నువ్వు వాడిని కించపరుస్తూ వాడు చేసే పని హీనమైనది అనుకుని వాడి సర్వీసెస్ ఎట్లా తీసుకుంటావు? నువ్వు రోడ్డు మీద బజ్జీలు వేస్తాడు వేస్ట్ అనుకుంటే నువ్వు ఎందుకు తింటున్నావు బజ్జీలు? నీవేమో అందరిని ఉపయోగించుకుంటావు. అదే అపార్చునిజం అంటే. అపార్చునిటీ అంటే సర్చింగ్ ఫర్ లైట్.
బోల్డ్ ఆపర్చునిటీ. ఇప్పుడు అందుకే ఇప్పుడు నాకు లైఫ్లో భయం ఎందుకు ఉంటుంది, ఏమన్నా చేసి బతుకొచ్చేస్తాయి. అంటే ఆ యొక్క నువ్వు ఇన్హిబిషన్ తీసేసేయాలి. క్లారిటీ అనేది వచ్చేసి ఇప్పుడు మన నిజంగా డబ్బులు అన్నీ అయిపోయినాయి, ఇవన్నీ పెట్టుకొని రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకోవాలి. అరే మీరు ఒకప్పుడు యూట్యూబ్ అట్లా, అది గతం రా డాడీ. ఇప్పుడు పైసలు లేవు, కొంటవా కొనవా? లేదా అస్సలు పైసలు లేవు, 5,000 తీసుకుపోరా, నీ దండం పెడతా, పైసలు లేవు. నీకు ఈగో లేకపోతే నీకు మస్తు ఫ్రెండ్షిప్ ఉంది బయట. నువ్వు నీ యొక్క అస్తిత్వాన్ని పరిచయం చేయొచ్చు, నీ జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు. కానీ మనుషులకి చాలా ఇట్లే ఉండాలి, ఇట్లే కూర్చోవాలి, నేను ఇదే చేయాలి. మనకి ఏమన్నా పుస్తకాలు రాసి పెట్టుకునేది అట్లే ఉండాలి. ఇవ్వడానికి తెలియదు ఎట్లుండాలి. నేను చెప్తా కదా, పాత సినిమాల్లో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ప్యాంట్ ఇక్కడ వేసుకుంటారు. ఈ బొడ్డు తర్వాత తెలిసింది ఊసిపోదు ప్యాంటు, నువ్వు సరిగ్గా ఫిట్ చేసుకుంటా. పాయింట్కు ఇంకా బెల్ట్ బెల్ట్ కూడా డౌట్ ఊసిపోతుందేమో అని. ఈ పాయింట్కు ఇట్లా నాటు పాటలు ఉంటుంది కదా, సస్పెండర్స్, అది ఉంటేనే ఆ సన్నివేశం చూద్దాం. ఫారెస్ట్ గంపు రన్నింగ్ అసలు నువ్వు చూడాల్సిన సినిమా. అసలు ప్రతి ఒక్కరు ఫారెస్ట్ గంపు చూడండి. మన కంపు సినిమాలు కాదు, గంపు సినిమా బాగుంది. ఫారెస్ట్ గంప్ రన్నింగ్ సీన్ కొట్టాలి. ఫారెస్ట్ గంప్ రన్నింగ్ సీన్ అసలు ఒక సంచలనం అన్నమాట. పరిగెడుతున్నాడు అట్లా, పరిగెడుతున్నాడు కదా, వాళ్ళ దగ్గర రా, అక్కడ కనిపిస్తావు, పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అంటున్నాడు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ రన్నింగ్. కారణమే లేదు చూడు, అసలు అకారణం. నేను దేశం ఉద్ధరించడానికి కోసం పరిగెడుతున్న కారణం వచ్చింది, ఉద్ధరించబడకపోతే బాధపడతాం. అకారణంగా పనిచేసిన వాడు అద్భుతంగా చేయగలుగుతాడు. ఆ తర్వాత లాస్ట్ బ్యూటీ ఏంటి, పరిగెడుతున్నాడు మొత్తం స్టేట్ మొత్తం ఎవరైతే మార్గరిక్స్ ఉంటారు కదా, క్రేజీ పీపుల్, వీడిని అనుసరిస్తారు. మేము పరిగెడతాం అంటారు, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ వచ్చేస్తారు, షూ కంపెనీలు వస్తాయి, బ్రాండ్ అంబాసిడర్ అయిపోతాడు, పరిగెడుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. యూట్యూబ్ నిరంతరం ఎందుకు చేస్తాయి, ఏ పైన కొనసాగిస్తే, ఎప్పుడైతే నువ్వు కొనసాగిస్తావో, ఒకవేళ నువ్వు 5 ఏళ్ళు కొనసాగిస్తే ఆ పనికి ఒక శక్తి అంటుకుంటుంది. ఏదైనా నువ్వు ప్రతిరోజు వెళ్ళి జనాలు ఫేమస్ కావాలని పిచ్చోళ్ళు ట్రై, అది ఇప్పుడు నేను చెప్పిన చేయలేరు, మీ వల్ల కాదు, అందుకే చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఎక్కడన్నా డివైడర్ చూసుకొని జస్ట్ ఇట్లా కూర్చోను, ఇంకా లేవక, ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత అసలు మొత్తం ఆ ఏరియానే మారిపోతుంది. నీ చుట్టూ ఈ ఊరు ఏర్పడుతుంది. శక్తి క్షేత్రం అంటే అదే. అంటే ఒకటి కదిలేది హఠాత్తుగా స్థిరపడ్డది, పర్సన్ అయిపోతారు. ఏదో ఊహించుకున్నారు, సంథింగ్ ఎల్స్. ఏదో హఠాత్తుగా గట్టిపడ్డదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐస్ కంటే బాగా చాలా గట్టి పడతాయి హఠాత్తుగా. నువ్వు సరికి ముందే చెప్పాలి. పరిగెడుతూనే ఉన్నాడు. టీషర్ట్స్ ఇప్పుడు ఆ టీషర్ట్ వాడు మొహానికి బురద దాన్ని అమ్మేస్తారు పెయింటింగ్. వాడు ఫేస్కి ఎట్లా వస్తుంది అట్లా పడ్డది. అచ్చు ఇదే లాస్ట్ సీన్. అట్లా పరిగెడుతున్నాడు. బ్యూటీ ఏదంటే ఇప్పుడు ఆగిపోయినాడు, హీ స్టాప్. అందరూ అయిపోయారు, తెలియదు. నక్క తోకని పట్టుకుని తోకు ఈదినట్టే, సముద్రం ఈదినట్టే ఈ ధ్యానుల పరిస్థితి అంతా. గురువు అయిపోతే వాళ్ళు అయిపోతారు. గురువు ఇట్లా అంటే వాళ్ళు ఎట్లా అంటారు, గురువు సీట్ బయట అంటే ఇట్లా కూర్చుంటారు. డైలాగ్ అంటారు చూడు, అంట I'm pretty tired. I'm going home. Think I'll go home now. అంతే. ఎవరికి తెలియదు వాడు ఎందుకు ఉరికిండు.
ఇంక్లూడింగ్ హిమ్. ఆ టైంలో అనిపించింది చేసినాను, ఆపాలనిపించింది ఆపాడు. అసలు రెండు సంపూర్ణ స్థితులే. చేయాలనిపిస్తే చేస్తున్నాడు, చేయొద్దనిపిస్తే చేయట్లేదు. అంటే వాడు చేస్తలేదు, వర్క్ వర్క్ జరుగుతుంది. బికాజ్ నీవు అడ్డొస్తలేవు, ఇదే చేస్తా అంటే అది లేకపోతే అంటే ఆలోచన అనేది బ్రేక్ అయిపోయింది. ఆలోచన అడ్డొస్తే ఇంపాసిబుల్ కదా, నువ్వు పని చేయలేవు. సో ఇప్పుడు ఆపర్చునిటీ అంటే అనంతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి చూడు, లేవా? మనం ఇట్లే ఉండాలనుకుంటేనే లైఫ్ క్లోజ్ అయిపోతుంది. ఎవడరా పట్టించుకునేది? ఎవడు వాడు? ఎవరో మనకు తెలిసిన 10 మంది మనల్ని మెచ్చుకోవాలని మనం ఎంత అగచాట్లు పడుతున్నాం. ఒకటి బయటికి పోవడం ఎందుకు, ఇంట్లోనే మనం ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మరి అసలు బయట ఎవరు పట్టించుకోవడానికి తాపత్రయం. చాలా వండర్స్ చేయొచ్చు ఇంట్లోనే కూర్చొని. కావలసిందల్లా మనం ఫస్ట్ అనుకున్నది కంటిన్యూస్గా చేయగలగడం. నీకు ఏదైనా దొరికింది వదిలేసి నువ్వు చేసుకుంటావు. ఎంతమంది చెప్పినా వినక నాకు నచ్చిందబ్బా నేను చేస్తుంది. కొంతకాలం చెప్తారు, అతనితో వదిలేస్తారు. నువ్వు నిజంగా ఫేమస్ అని అనుకో, అప్పట్లో ఎంత చెప్పినా వినలేదు, అట్లాంటి వాడు మా మిత్రుడు, మా గర్వకారణం, మా ఊరిలో పుట్టాడు, నువ్వు మా ఊరికి రావాలి, మా ఇంటికి వచ్చి తినవా, ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ తీసి అవతల నొక్కుతారు, నువ్వు క్లిక్ అయినావా మామూలు పట్టుకోరు ఇంకా. అందుకే 2 సార్లు వాళ్ళని వదిలేయి. అంటే దాన్ని ఇరుక్కోకు, అప్పటికి ఇప్పుడు నేను ఏం మారలేదు రబ్బాయి అని చెప్పి అట్లా. సో ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పు. నేనే ఒక సమస్య చెప్తా. ఇప్పుడు ఎవడో పైసలు ఇవ్వాలి నీకు, వాడు స్విచ్ ఆఫ్ చేసిండు. స్విచ్ ఆఫ్ చేసినాక ఫోన్ చేస్తా, అప్పటిదాకా పని చేసుకుంటా అంటే దాని ద్వారా నేర్చుకునేది ఒకటి ఉంటుంది. ఇంకోటి మీరు అనేటంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరు అలా మాట్లాడేస్తారు. నేను అంటున్నది నిజమైన పర్సన్ ఒకవేళ నేనే అంటే బాధపడకుండా ఇంకొకసారి క్రియేటింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ డబ్బులు తీసుకుంటే ఎలా ప్రవర్తిస్తారో తెలిసింది కాబట్టి సైకాలజీ తిరిగి మొత్తం అర్థమవుతుంది. మనీ సైకాలజీ, మనీ మేనేజ్మెంట్ మొత్తం నేర్చుకుంటున్నాను ఒక్కదాంతో. అంతే. ఒక అమ్మాయి ఐ లవ్ చెప్తా అన్నది చెప్పలేదు, చాలా బాధ, డిప్రెషన్లో చాలా మంది ఉంటారు. దీని ఆపర్చునిటీ ఇట్లా చూడొచ్చు. ఇంకో ఫోన్ చూసుకుంటా, అది కూడా కరెక్ట్. నేను చెప్పేది సీరియస్గా లవ్ చేయొద్దు అని తెలుసుకోవాలి. ఓషో ఒకసారి చెప్పాడు, లవింగ్ సంబడి ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, లవింగ్ సంబడి సీరియస్లీ ఈజ్ ద ప్రాబ్లం. లవింగ్ సంబడి ఈజ్ గుడ్, వర్కింగ్ ఈజ్ గుడ్, వర్కింగ్ ఫర్ దిస్ అన్నగానే వచ్చేస్తుంది. దాని బిగినింగ్లోనే ప్రాబ్లం. అందుకే ఈరోజు మనం చెప్పుకున్న విషయం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా ఆలోచించుకోండి. సమస్య వస్తుంది, సమస్యలో ఏదో కాంతి కనిపిస్తుంది, నువ్వు సరిగ్గా చూస్తే ఆ కాంతిని పట్టుకో. ఇప్పుడు ఎవరో ఒక భార్య ఉంటుంది, హస్బెండ్ చాలా ఇబ్బందులు పెడుతుంటాడు, అతను ఒక ద్వారం ఓపెన్ చేస్తున్నాడు నీకు, నా డిపెండెన్సీ లేకుండా బతుకని చెప్తున్నాడేమో. ప్రాబబ్లీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. ఎక్కడ చూడ బ్రేక్ పాయింట్ వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ అనుభవంతో యూ బిల్ట్ యువర్ ఓన్ కెరియర్. అక్కడ చాలామంది ఉన్నారు వండర్స్ చేసిన వాళ్ళు, అంతకంటే బాగా బతికిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి చోట ఒక అవకాశం ఉంది. ఇప్పుడు నేను యూట్యూబ్ అట్లే చూస్తా అనుకుంటే ఇది ఒక వర్క్ జాబ్ అట్లా కాదు, ఇది ఒక ఆపర్చునిటీ. దాన్ని మిస్యూజ్ చేయొద్దు, కానీ ఎంత చేయాలో అంత చెయ్యి, దాని పరిధిలో ఎంత సాధ్యమో అంత. దాని నియమాలన్నీ ఆకలింపు చేసుకుందాం. పరిగెత్తినప్పుడు ఎట్లా పడితే అట్లా పరిగెత్తాం కదా, విన్నో అంటే ఎట్లా పరిగెడితే శరీరం చెడిపోదు అట్లా చూసుకొని పరిగెడతాం. కారు నడిపితే ఎట్లా నడపాలో తెలుసుకొని అట్లనే ఏదైనా సరే మనం అట్లా ఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్. ఇదంతా ఏదో సాధించడం కోసం కాదు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు. నేను ఎక్కడో విన్నా, ప్రాబబ్లీ మన ఇండియన్ సెయింట్ యూఎస్ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ లేదు, ఎవరో రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు, 50-60 years క్రితం. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అధికారులు పంపించారు బయటికి. తర్వాత ఆ ఏరియాకి పోతే వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఇతన్ని కాంటాక్ట్ పోయింది, వాళ్ళు రాలేదు. ఎవరైనా బాధపడతారు కదా. అతను ఒక్క 5-10 నిమిషాల తర్వాత అనుకున్నాడంట, టైం ఎంత అయింది, వాట్ ఇస్ ద టైం నౌ అంటే, దిస్ ఈస్ ద టైం 7:30. 7:30 అంటే యోగా చేసుకునే టైం. హాయిగా రోడ్డు పక్కన తన బ్యాగ్ పెట్టుకొని స్టార్టెడ్ డూయింగ్. తర్వాత అది యోగా తర్వాత హీ సిట్స్ ఫర్ మెడిటేషన్. ఎంతలో ఎవరు స్వామి మీరు అంటే, ఇండియా నుంచి వచ్చాను, మా ఇంటికి రండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ప్రమేయం లేకుండా ప్రతిరోజు తన పని తాను చేసుకుంటున్నాడు, దైనందిన కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నాడు.
తెలియకుండా వీళ్ళలో గొప్ప ప్రశాంతత వచ్చింది. ప్రతిరోజు లేటుగా ఇంటికి వచ్చే భర్త హఠాత్తుగా తొందరగా వచ్చాడు. ఇతను ఏం చెప్పాలి? అసలు ఒక దేశం దాటి ఇంకొక దేశం వచ్చి తనకు నిలువ నీడు లేకపోయినా తను హాయిగా యోగా చేసుకున్నాడు అన్నది చూసినావు కదా. ఇన్ని ఉండి మనం ఏం చేస్తలేం. అతని దగ్గరికి వెళ్ళి అడిగారు, వాట్ ఈస్ దిస్ అంటే, ఏం లేదు, ఎక్కడుందా నీ పని నువ్వు చేసుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఆపర్చునిటీ. వాట్ ఈస్ దిస్ ఆపర్చునిటీ ఏమిటి? అతను రాని కారణంగా హాయిగా రోడ్డు మీద యోగా చేసుకున్నాను. దిస్ ఇస్ ద ఆపర్చునిటీ. ఎవ్రీవేర్ ఆపర్చునిటీ. కరెక్ట్. చూడు, నేను చిన్న జోక్ చెప్తా, ఇది ఈ సబ్జెక్ట్లోకి రాదు, కావాలని జోక్ చెప్తున్నా. బ్రహ్మానందం హఠాత్తుగా ఫేమస్ అయ్యాడు. జంధ్యాల బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వైజాగ్లో పోతున్నారంట. బ్రహ్మానందానికి పిచ్చి క్రేజ్ ఏర్పడ్డది. ఆహనా పెళ్ళంట తర్వాత అరగుండు బ్రహ్మానందం వాటివారు. వైజాగ్లో వెళ్తుంటే బ్రహ్మానందంగా అన్నారంట, మా గురువుగారు వస్తుందండి, కొంచెం కారు ఆపుతారంటే, జంధ్యా అన్నంట, పిచ్చా నీకు ఏమన్నా, ఇప్పుడు ఆపితే జనాలు పోయినారు, అంత ఫేమస్ ఒకప్పటిలా లేదు. ఒకప్పుడైతే నువ్వు ఎక్కడన్నా పోయొచ్చు, నువ్వు ఫేమస్ అయినావు కదా ఊరు దాటిన తర్వాతనే, అది మన కర్మ. ఫేమస్ కానివాడు ఎక్కడన్నా పోయొచ్చు, ఫేమస్ అయినవాడు ఊరు దాటిన తర్వాతనే పోయాలి. మనం ఆపుకోవాలి, మనం అనుభవించింది నాకు కోల్పోయేది ఎక్కువ ఉంది. నా వల్ల కాదు గురువు గారు, కొంచెం ఫాస్ట్ తోలు కారు అనగానే కారు అయిపోయిందట. ఎక్కడ జగదాంబ సెంటర్ ఉంటుంది కదా, 100% జంక్షన్లో. ఇప్పుడంటే వైజాగ్ అంతా ఫేమస్ అయ్యి, అప్పుడు ఒక పర్టికులర్ సెంటర్ ఏదో ఉంటుంది కదా, అక్కడ ఆగిపోయింది. ఎటు చూసినా జనాలే, అయ్యో గురువు గారు నా వల్లగా అంటారు. అంటే అందరూ చెప్తుంటారు, అవుతుంది జర రిలాక్స్, ఏదో ఒకటి చేద్దామని చెప్తే లోపు జంధ్యాలని అంట, ఒక ఐడియాస్ చెప్తా అన్నాడు, పీల్చుకుని ఉమ్మి అన్నాడు. అంటే దాన్ని కూడా కామెడీకి వాడుకున్నాడు చూడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాడు ఎవరైనా గొడవ పడితే అందులో డైలాగ్లే చూస్తాడు, సీనే చూస్తాడు, ఓహో ఇట్లా చేయొచ్చు అని. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఆపర్చునిటీ. ఆర్టిస్ట్ అదే కదా, పిక్చర్ అండి మ్యూజిక్, చెట్ల మ్యూజిక్ ఎవ్రీవేర్ చేసుకుంటాడు. పెయింటర్ ఇప్పుడు బాగా గార్డెనింగ్ ఆసక్తి ఉన్న లేడీ పిల్లవాడు కుండ పగలగొట్టిననుకో ఎంబడే తొట్టి చూస్తుంది అందులో. దట్ ఈస్ ఫైండింగ్ ఆపర్చునిటీ. నీకు గార్డెనింగ్ తెలియదు అనుకో, అనవసరంగా మంచి కుండ పగలగొట్టాం, ప్రతిదీ రకరకాలుగా ఉపయోగపడుతుంది. చివరికి ఆకును కూడా బలింది అనుకో, దాన్ని రౌండ్గా చెక్కి, మనం చిన్నప్పుడు బోక్ పిచ్చి ఆట ఆడుతుంటుంది, దాన్ని రౌండ్ చెక్కి గోడ క్యాన్వాస్ లాగా చేయొచ్చు. దాన్ని చిన్న రౌండ్ కట్ చేసి ఒక కుండ మీద మూతగా పెట్టచ్చు. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఆపర్చునిటీ. స్కిల్ అనేది ఉండాలి. స్కిల్ ఉంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్పి ముగిస్తా. ఇంకా అంతకంటే ఆపర్చునిటీ నేను చేసి నేను చూడలేదు. ఇంకా చిన్నప్పటి నుంచి బీదరికం కారణంగా అతనికి లాగులు ఉండేవి. అది ఎవరెవరు వేసుకున్న లాగులు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేవాడు అడుక్కొని. ఎప్పుడు 2 పిల్లలకి హోల్సే ఉండేవి. చిన్నప్పుడు అయితే రబ్ చేసేది జాలి అయిపోయి అదే ఆ బట్ట అస్తరేసే స్తోమత కూడా వాళ్ళకి లేదు, అంత బీదోళ్ళు. సో 2 పిల్లలకి హోల్స్, 2 లాగులకు హోల్స్. రాను అతనికి ఏం తెలిసిందంటే, ఇది భలే ఉంది, గాలి దాగుతుంది. అసలు కొంత ఆర్థిక స్తోమత స్థిరపడ్డ తర్వాత అతను కొత్త లాగ్ కొనిస్తే పోయి గీకి 2 హోల్స్ పెట్టుకున్నాడు అతను. అప్పుడు తల బాదుకుని ఏంది రాయదంటే, నాకు కొత్త లాగైనా పాత లాగైనా ఐడెంటి కేర్ హోల్స్ ఉండవలసిందే. నా పిల్లలు ప్రపంచానికి కనబడింది, దాని మీద నాకు ఆసక్తి లేదు, నాకు గాలి వస్తుంది, పిల్లలకు దాక్కుతుంది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అమ్మయ్య ముందు హోలేదు, సంతోషం. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు క్లియర్గా లేడా. ఇంకోటి చేయి కనిపిస్తే ఏమి కాదు, ముక్కు కనిపిస్తే, పిల్లలు కనిపిస్తే ఏమి కాదు. యాక్చువల్గా ఏమో నాకు తెలియదు. నిజంగా మన సమాజం అంగీకరించింటే నేను కూడా హోల్స్ వేసుకుని తిరిగి బాగుంటుంది. మనిషి మొట్టమొదటి అనుభవించిన ఏసీ అది. సో కిషన్జీ రావడం సంతోషం. మళ్ళీ కలుసుకుందాం. కాసేపు తర్వాత భోజనం చేసి విల్ డిస్పర్స్. అది మనం వేసిన నిన్న ఒక పెయింటింగ్ వేసిన తీసుకురా, రోల్ చేసి. నీ పెయింటింగ్ తీసుకురా, నా పెయింటింగ్ తీసుకురా, చెప్తా యూట్యూబ్లో. ఎవరికి ఇష్టమైతే కాంటాక్ట్ చేయండి. అంటే అడగడం వరకే మా డ్యూటీ, నచ్చితేనే తీసుకోండి. ఇది చూడలే హరి పెయింటింగ్, ఇది నువ్వు చూడలే, ఓపెన్ చేసి చేసినాం. ఇదొక పెయింటింగ్, నీకు తీసుకురా. మనం రోడ్ మీద పట్టుకుని నిలబడదాం. ఒక రోజు ఇట్లా పట్టుకెట్లా నిలబడదాం. దాని కింద మనకి మెడకు దండ వేసుకుందాం. లేదా నెత్తిన క్యాప్ లాంటివి పెట్టుకుని దాని మీద నచ్చిన వాళ్ళు కొనుక్కోండి.
5,000 పైన ఎంతైనా ఓకే మాకు. ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కించుకోండి, మరీ డబ్బులు లేకపోతే ఇంక ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి క్యాన్వాస్ కొనుక్కోవాలి కదా. మనకి మినిమం అంటే కమ్యూనికేషన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఆపర్చునిటీ చూస్తున్నా, తక్కువ ధర కడిగిన ఇస్తా బాలు కోపం కానీ, ఎందుకంటే ఇంకొక పెయింటింగ్ వేయచ్చు, గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసిన ఏదో ఒకటి ఇవ్వండి. నాకు కావాలంటే ఎల్లగా సేల్ అయిపోయిందని చెప్తాను ఉన్నా కదా. So thank you so much. See you again.